బాయిలోనే బల్లి పలికే మంగిలి. బాయిలోన బల్లి వలికే అనుకుంటా బాగానే పెద్దగానే వలికిందట. దగ్గర దగ్గర ఎంత? సుబ్బారావుపై చర్యలు తీసుకోండి. సుబ్బారావుపై చర్యలు ఎందుకు తీసుకుంటారు? సుబ్బారావు డైరెక్ట్ చూపిస్తున్నాడు ఆధారాలతో సహా నాకెన్ని కాల్స్ చేసింది, ఫస్ట్ ఏం చేస్తావు చేసుకోపో అని బెదిరించిందట మ్యాక్సిమం. ఎందుకంటే ఈమెకు రాజకీయ నాయకులు అండదండలు బాగున్నాయి. ఏమో పాడేదేమో పాటలు, మరి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. అండదండలతోనే బెదిరించిందట. బెదిరిస్తే వాడు వచ్చేసి డైరెక్ట్ చూపిస్తున్నాడు. నేను ఎప్పుడైతే పబ్లిక్లకు వచ్చినో రాగానే నాకు కంటిన్యూ ఫోన్లు చేస్తూనే ఉన్నది, ఎన్నిసార్లు ఫోన్ చేస్తామని అడిగినా అట్లనే ఫోన్లు చేస్తున్నది అని చెప్పేసి బయటికి వచ్చి నాకేం తెలియదు, నేను అమాయకురాలని, నాకేం అవసరం, పైసల మీద ఆశ లేదు అని చెప్పేసి ఏడుపు సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ నమ్మొద్దు. వీళ్ళు ఆడవాళ్ళు ఇటువంటి పనులలో ఆడ మొగ తేడా చూడొద్దు. న్యాయం ఎక్కడ ఉంది, అన్యాయం ఎవరు చేసిర్రు, ఇవి మాత్రమే చూడాలి. ఇక ఈమె ఏడుస్తున్నది, ఇక బాయిలోన బల్లి వలికే అని పాట పాడింది సింగరు అని చెప్పేసి కనికరం చూపించద్దు పోలీసు వాళ్ళు కూడా. ఇటువంటి ఏం ఉండొద్దు. ఆమె ఏం పుణ్యానికి ఏం పాట పాడలేదు, ఆమె పైసల కోసం పాడుకున్నది, ఆమె వృత్తి కాబట్టి ఆమె పాడుకున్నది, ఆమె పైసలు సంపాదించుకున్నది. బిగ్ బాస్ వెళ్ళేందుకు ఫేమస్ కావాలని కుట్ర. వాడు బిగ్ బాస్కి వెళ్ళని ఏడికి పోని, నువ్వు తీసుకున్న పైసల గురించి లెక్క చెప్పమంటే వాడు బిగ్ బాస్ పోవాలని కుట్ర గిట్రా, నీ పైసల లెక్క చెప్పు ఎందుకు? శ్రీముఖి అంటే అతడికి క్రష్. అట. క్రష్ ఏం క్రష్ ఏమో. ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ పంచాయతీ సద్దుమనగాలంటే నువ్వు తీసుకున్న పైసలు వాళ్ళకి లెక్క చెప్పు. నువ్వా లేకుంటే వాళ్ళ ఎవరా నీకు సంబంధం లేదంటున్నావు కదా, వాళ్ళని పిలిపి నీ దగ్గరికి ఎట్లొచ్చి మా వాళ్ళు అక్క అని వస్తారంటారు కదా, అక్క అని తమ్ముడు అని పిలిపించేసి అప్పచెప్పి ఎందుకు పేరు ఖరాబ్ చేసుకుంటావు? బాధితుల తరపున నేను పోరాడతా, వీడియోలో ఉన్నది నా తమ్ముడు కాదు, ఫైనాన్స్ మోసంపై సింగర్ మంగ్లీ క్లారిటీ. కాదు అన్నప్పుడు మరి వానికి ఎందుకు ఫోన్ చేసినావు అన్నిసార్లు? బాధితులకు లాయర్లకు ఫిర్యాదు చేసినావు, సరే ఈ పోలీసు వాళ్ళు మరి ఏం చేస్తారు? బాధితుల తరపున నేను పోరాటం చేస్తా, ఇవన్నీ ఇన్ని రోజులు ఎందుకు రాలే? లాస్ట్ మూమెంట్లో బయటకు వచ్చింది. ఈ విషయం కూడా తేలాలి. సోషల్ మీడియాలో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే సోషల్ మీడియాలో వ్యూయర్స్ విపరీత ధోరణి. గుడ్ కంటెంట్కు నో, బ్యాడ్ కంటెంట్కు ఎస్. ఎవడన్నా మంచి చెప్తే ఎవడు చూడు, అరే మీరు బాగుపడాలరా, మీరు ఇట్లా రా అంటే నీ అమ్మ క్లాస్ బిక్కున్నారా బై, నీ అమ్మ ఏందిరా అయినా లొల్లి అని అనుకుంటారు. ఎంబటే పోరగాళ్ళు అంతలే తయారయ్యారు. అదే ఇక అమ్మ ఈడవై అది జైరా, ఈడవై ఇది ఎయిరా, ఒక 12 కాటన్ బీర్లు తీసుకొని వచ్చి ఇట్లా ఊపుకుంటా అది జైరా అనగానే ఇక ఊపిసి పెడతారు. ఊపుకుంటే ఏమైనా జోకులు వేస్తే అవి చూస్తారు. ఇక ఏమైనా అశ్లీల ఇక కొంత సాఫ్ వేసుకొని వచ్చి వాళ్ళు ఏదో పాటలకు ఎగిరి దానిలో ఏమీ ఉండదు, కానీ వ్యూవర్షిప్ అట్లా వస్తుంది, విపరీతమైన కామెంట్లు. అందుకనే సోషల్ మీడియాలో చెత్త ఎక్కువ ఉంటుంది. చెత్తకు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. పనికిరాని వాళ్ళు వీడియోలు తీస్తారు, విపరీతమైన వ్యూవర్షిప్ ఉంటుంది. దానికి అలవాటు పడుతున్నారు. అది మానూరు జర దయచేసి మనకు అవసరం ఉన్నది కూడా చూడాలి. సరే అది మీ ఎంజాయ్లో అండ్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, మీ ఎంజాయ్లో అది ఒక 5% పెట్టుకోరు, అది మిగతాది మొత్తం మీ జీవితం గురించి పెట్టుకోరు, బాగుపడతారు. ఇట్లాంటివి వచ్చినాయి అనుకో, సొగసుల వల్ల విసిరితే పడిపోవుడే. 1000 రూపాయలైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడే, సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ ప్లీజ్ అని అనగానే ఎమ్మటే వస్తారు. ఎంత నెలకు 500 600 అవి ఒత్తి పడేస్తారు, ఇక మెసేజ్ చేస్తారు అనగానే. వెనకడికి ఓ ముసలోడట ఒంగోలు నుంచి ఉప్పల్ దానికి వచ్చిండు. వల విసిరితేనే ముసలోడే వచ్చిండు, 60 ఏళ్ళ ముసలోడు. ఓ 50,000 దాకా ఖర్చు పెట్టుకుంటాట. గట్లుంటుంది. అందుకనే యువతకు మీ గురించి మీరు ఆలోచన చేసుకోరు. మీ గురించి ఇంకోటి చెప్పుడు కూడా కాదు, మీ గురించి మీరే ఆలోచన చేసుకొని మీ భవిష్యత్తు మీరే తీర్చిదిద్దుకోరు. ఎంతసేపటికి అప్పటికి టెంపరీగా ఎంజాయ్ చేద్దామని ఆలోచన చేస్తారు, కానీ లైఫ్ టైం ఎంజాయ్గా ఎట్లా ఉండాలి అనేది ఆలోచన చేయరు. జీవితాంతం సంతోషంగా ఉండాలంటే మార్గాలు ఏంది అని ఒకసారి ఆలోచన చేసుకోరు. దోస్తాలు పక్కకు పెట్టుర్రి. మీరు ఆలోచన చేసేటప్పుడు జీవితం అంతా సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది మీ మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటే మీకు ఆలోచన వస్తుంది, మీరు బాగుపడతారు. అది గుర్తుపెట్టుకోరు. ఈ సోషల్ మీడియాలో ఇటువంటివి చూసి టైంపాస్ చేసి అయ్యా ఫోన్ రీఛార్జ్ చేస్తే ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తుడు కాదు.
అయ్యా రీఛార్జ్ చేయగానే ఇక ఇవన్నీ చూసుకోడు, మళ్ళీ అయిపోగానే అయ్యో సామాన్ తెమ్మగానే అన్నింటిని మిగిలించుకొని ఎంజాయ్ చేయడు, మళ్ళీ పోయి ఆడిడు కలిసి బీరు తాగుతాడు. ఇవి కాదు లైఫ్. కొద్ది రోజులు అయినాక వానికి పెళ్ళి అయితే వాడు వెళ్ళిపోతాడు, బీరు తాపేటోడు ఉండడు, ఓడు ఉండడు, ఇవ్వని కాడు వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వేం చేస్తావు, లాస్ట్కి పోయి ఏనన్నా గుమస్తా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా బాగుపడే పనులు చేయరు. స్మార్ట్ ఫోన్ వాడుతురు, స్మార్ట్ ఫోన్ వాడుకుంటూ కూడా అందులో కూడా వ్యాపారాలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్లు కాదు, ఇవి రకరకాల పనులు ఉన్నాయి, ఫోన్లలో చేసే పనులు. తెలుసుకోర్రి, నేర్చుకోరి, చెయ్యిర్రి, బాగుపడు. ఫోన్లు ఉన్నాయి వేస్ట్గా, దాదాపు 90% డేటా మొత్తం వేస్ట్ చేస్తారు. డేటా మొత్తం వేస్ట్, 90% వేస్ట్ చేస్తారు. ఏది ఎంటర్టైన్మెంట్ కోసం, కొద్దిగా మీకోసం మీరు వాడుకోరి, బాగుంటుంది.